లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయనగరం కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్మికులకు నష్టం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టీవీ రమణ మాట్లాడుతూ రైతులకు, కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్స్, వ్యవసాయాల నల్ల చట్టాల అమలును తక్షణమే నిలిపివేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. కార్మికులని కట్టు బానిసలుగా పనిచేసే పద్ధతిలో అమలుకు పూనుకున్నది. మొన్న 21వ తేదీన నోటిఫై చేసింది. దీనికి వ్యతిరేకంగా అలాగే రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి సోమనాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు మూకుమ్మడిగా నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. ప్రధానంగా భారతదేశంలో కార్మిక వర్గం పోరాడి ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 44 రకాల కార్మిక చట్టాలని మార్పు చేసి 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్పు చేసింది. ఈ మార్పు వలన సంఘం పెట్టుకునే హక్కు కాలరాస్తున్నారు, బేరసారాలు ఆడే హక్కు లేకుండా పోతుంది, సమ్మె హక్కుని నిర్వీర్యం చేశారు, పని గంటలు పెంచారు. దీంతో పాటు మహిళలు కూడా రాత్రిపూట పని చేయొచ్చు అని చెప్పి మార్పు చేశారు. ఈ మొత్తంగా ఈ మార్పులన్నీ చూస్తే కార్మిక వర్గానికి రాబోయే కాలం కష్టకాలం. యాజమాన్యాలకి, ప్రధానంగా అంబానీ, అదానీ లాంటి ఆంబోతులకి ఉపయోగం. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ మార్పులన్నీ జరిగితే రానున్న కాలంలో ఈ దేశం ఒకటిగా మారుద్ది.